హలో అండి. మావి చిగురు స్టోరీస్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు భానుమతి రామకృష్ణ గారు రచించిన 'అత్తగారు నీళ్లబండి బసవయ్య' కథని వినిపిస్తాను. కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. తోటలో ఇల్లు కట్టుకోవాలని ఉబలాట పడ్డామే గాని మంచినీళ్ల సంగతి ఆలోచించనే లేదు. తోటలో ఉన్న 2 బావుల నీళ్లు ఉప్పగా కాకపోయినా బురద నీళ్లు. పూల మొక్కల కోసం, వరి పంట కోసం 2 పంపు సెట్లు పెట్టించినందుకు వల్ల నీళ్లు బురదగాను మట్టిగాను ఉంటాయి. మా అత్తగారి మడి నీళ్లు అవే అయినా మాకా నీళ్లు తాగాలంటే గొంతు పట్టుకుంటుంది. ప్రతిరోజు కారింటి నుండి ఎన్నిసార్లు బయటికెళ్తే అన్నిసార్లు మా పాత ఇంటి నుంచి కుళాయి నీళ్లు 2 పెద్ద డ్రమ్ముల్లో తెప్పిస్తుండేవాళ్ళం. ఏ రోజైనా డ్రైవర్ నీళ్ల డ్రమ్ములు కారులో పెట్టడం మర్చిపోతే ఇక ఆ రోజు మాకు బావి నీళ్లే శరణ్యం. ఆ తెచ్చే 2 డ్రమ్మున నీళ్లకు మా తోటలో దొంగలుండేవాళ్ళు. మా కాపలావాడి పెళ్ళాం, మా తోటవాడి పెళ్ళాం ఇద్దరూ చెరో 2 బిందెలు పుచ్చుకుని రెడీగా ఉండేవాళ్ళు. కారు వస్తూనే డ్రైవర్ను మంచి చేసుకుని గేటు దగ్గరే కారాపి డ్రమ్ముల్లో ఉన్న నీళ్లు బిందెల నిండా నింపుకుని కారు లోపలికి వదిలేవాళ్ళు. నేనొకరోజు చూసి మా అత్తగారికి తెలిస్తే గొడవ అవుతుందని మాట్లాడక ఊరుకున్నాను. కానీ డ్రమ్ముల్లో సగం సగం నీళ్లు తగ్గటం మా అత్తగారు 1కి 2 సార్లు అడిగారు. ఏమిట్రా సగం నీళ్లు తెస్తున్నారు? అంత పెట్రోలు ఖర్చు పెట్టి అంత దూరాన్నించి నీళ్లు తెప్పిస్తుంటే ఈ విధంగా సగం డ్రమ్ములు పట్టుకొస్తావేమిట్రా అని. లేదు పెద్దమ్మగారు, డ్రమ్ములు నిండుగా నీళ్లు పట్టుకొస్తే రోడ్లో గతుకులకి డ్రమ్ములు కులికి నీళ్లు ఒలికిపోతాయి అనేవాడు డ్రైవర్. కాబోలు అనుకునేది మా అత్తగారు. ఒక్కోసారి ఒట్టి ఖాళీ డ్రమ్ములు తెచ్చేవాడు. ఏమిట్రా ఇది నీళ్ళేవంటే, అయ్యో పెద్దమ్మగారు ఏం చెప్పమంటారు, ఈ లారీ వాళ్ళు కళ్ళు మూసుకొని తోలుతారు. లేచిన వేళ మంచిది లేకపోతే కారే ఉండేది కాదు. ఇక నీళ్లంటే సడన్గా కార్ తిప్పేశాను. బండి పక్కనే ఉన్న పల్లంలోకి దిగింది. డ్రమ్ములు దొర్లిపోయినాయి అంటూ డ్రైవర్ జరిగిందంతా యాక్షన్తో సహా చెప్తుంటే మా అత్తగారు గుండె బాదుకుంటూ ఆవురా ఆవురా ఎంత గండం తప్పిందిరా, నీళ్లు పోతే పోయినాయి కారు దక్కింది అనేవారు. కాసేపటికి వెనక నుంచి మా పనిపిల్ల, అదే డ్రైవర్ విరోధి, వచ్చి నాకు చెప్పేది అసలు విషయం. డ్రైవర్ వచ్చే దోవలో కారాపి ఆడవాళ్ల దగ్గర బిందెకి ₹1/2 ప్రకారం నీళ్లమ్ముతున్నాడండి అని. అంతేకాదు ప్రతిరోజు నీళ్ల కోసం పొద్దుటే వెళ్ళినప్పుడు నేరుగా నీళ్లు పట్టుకురాకుండా వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ 2 పిల్లల్ని కారులో ఎక్కించుకొని స్కూల్లో దింపిన తర్వాత నీళ్లు పట్టుకొస్తున్నాడమ్మా అని కూడా చెప్పేది. అందుకే అంత ఆలస్యం అవుతుందని రోజు నీళ్లు తేవటానికి. ఈ విషయం మా అత్తగారికి చెప్పటమా మానటమా? చెప్తే గొడవ అవుతుందని ఊరుకున్నాను. ఇక మీద కారులో మంచినీళ్లు తేనక్కర్లేదని చెప్పేశాను డ్రైవర్కి. మరి ఎట్లాగే మీకు నీళ్లు అన్నారు మా అత్తగారు. మీ అబ్బాయి కానీ మీ మనవడు కానీ బయటికెళ్ళొచ్చే కారులో ఆ 2 డ్రమ్ములు పడేసి నీళ్లు పట్టుకురమ్మంటే సరి. ఇక మీద మనుషులు లేకుండా నీళ్ల కోసం కారు పంపించకూడదు అన్నాను. అవునే, నేను అదే అనుకున్నాను. ఎంత పెట్రోలు ఎంత ఖర్చు, మీరు నీళ్లు తాగుతున్నారా, పెట్రోల్ కదా తాగుతున్నారు అంటూ వాళ్ళ అబ్బాయితో చెప్పేశారు. విధిగా ఆయన బయటికెళ్ళేటప్పుడు కారులో 2 డ్రమ్ములు పడేసి ఇంటికొచ్చేటప్పుడు డ్రైవర్ చేత నీళ్లు పట్టించుకురావాలి అని మనవడికి ఆ మాటే చెప్పారు. కాలేజీకి వెళ్ళేటప్పుడు డ్రమ్ములు పట్టుకెళ్ళి ఇంటికొచ్చేటప్పుడు నీళ్లు పట్టించుకురావాలని. మా వారు చిరాకు పడుతూ అసలెందుకు ఈ బాధ, సిమ్సన్ కంపెనీకి ఆర్డర్ ఇస్తే 100 గ్యాలన్ల నీళ్లు పట్టే బండి ఒకటి తయారు చేసిస్తారు అన్నారు. అట్లాగా, మరి నాకేం తెలుసు ఈ తబిసీళ్ళన్నీ, ముసల్దాన్ని వెంటనే ఆర్డర్ ఇవ్వు, అయితే ఆ బండికో బసవ కావాలిగా అన్నారు మా అత్తగారు. బసవయ్య ఎవరమ్మా అన్నారు మా వారికి అర్థం కాక. ఎద్దురా, బండికి ఎద్దు కావద్దు. ఓహో, మన దగ్గర ఉన్నట్లున్నాయే 1-2 ఎద్దులు, అవి ఆవులురా ఎద్దులు కావు అంటూ పడి పడి నవ్వారు మా అత్తగారు. ఏమో నాకేం తెలిసి గొడ్ల గొడవ, బండి రెడీ చేయించడం వరకు నా వంతు అంటూ తప్పుకున్నారు. మా వంతట్రా, సరే మన మేనేజర్ని పంపు, రేపు శుక్రవారం పల్లావరం సంతకెళ్ళి ఒక ఎద్దును తోలుకు రమ్మంటాను అన్నారు మా అత్తగారు. శుక్రవారం నాడు మేనేజర్ పల్లావరం సంతకు బయలుదేరాడు. ఎద్దును కొనే బడ్జెట్ ₹150 అన్నారు మా అత్తగారు. ఇక మేనేజర్ ఇబ్బందిలో పడ్డాడు. ఒకవేళ ₹25 అటు ఇటు అయితే పర్వాలేదా అని నన్ను అడిగాడు. మా అత్తగారు వినకుండా,
పరవా ఉండదని చెప్పాను. సాయంకాలానికి మేనేజర్ తిరిగొచ్చాడు. ఎద్దెక్కడా అన్నారు మా అత్తగారు. మేనేజర్ జేబులు వెతుక్కుంటూ, మేనేజరు వెలవెలబోతూ, నేను బస్సులో వచ్చాను, ఎద్దును రేపు తోలుకొస్తారు, అది కూడా మనకు రేపు పొద్దుటే టెలిఫోన్ చేసి తోలుకొస్తారు. మిమ్మల్ని అడగకుండా ఎట్లా తోలుకు రమ్మనేది? ఎద్దు మాత్రం చాలా మంచిది, సాధువు, మన నీళ్ల బండికి సరిగ్గా ఉంటుంది. అందుకే కదయ్యా నిన్ను సంతకు పంపింది. అక్కడ మంచి గుడ్లు దొరుకుతాయి. ఇది సంతలో దొరికిన గొడ్డు కాదండి, సంతలో అన్నీ నాసిరకం గొడ్లున్నాయి. ఒక్క ఎద్దుకు బండిలాగే ఓపిక లేదు, ఒట్టి ఎముకల గూళ్లలాగా ఉన్నాయి. కొన్ని గొడ్లైతే మరీ చిన్న దూడల్లాగా ఉన్నాయి. అక్కడొక ముసలాయన్ని విచారిస్తే తన దగ్గర మంచి ఎద్దు ఉందన్నాడు, పక్కనే ఉన్న పల్లెటూరులో. సరే చూపించమన్నాను ఎద్దును. చూడక్కర్లేదు, మైసూరు బసవేశ్వరుడిలాగా ఉంటుంది ఎద్దు, అందానికి అందం ఉంది. పరమ సాధువు ఎంతిస్తారు డబ్బు అన్నాడు. 150 రూపాయలు అన్నాను. 300 రూపాయలు ఇస్తే ఇస్తాను అన్నాడు. చివరకు బేరం చేసి 250కి ఒప్పించాను అన్నాడు మా అత్తగారి రియాక్షన్ కనిపెడుతూ. ఆ మాట విన్న మా అత్తగారు తుళ్ళిపడి, 250ఏ? నీకేమన్నా మతిపోయిందటయ్యా? నీళ్ల బండిలాగే ఎద్దును 250కి కొంటారా ఎవరన్నా? అవునండి, 150లో మంచి ఎద్దు రాదన్నారు అక్కడి వాళ్ళంతా. అక్కడ వాళ్ళంతా అంటే అన్నారులే, ఇక్కడి వాళ్ళు ఉందన్నారు. మన పాలవాడికి తెలిసిన వాళ్ళ దగ్గరలో ఏదో మంచి ఎద్దుందంట, 150కే ఇస్తానన్నారట, తోలుకు రమ్మని చెప్తాను. ఆ పల్లావరం ఎద్దు అంత ఖరీదు పెట్టి కొంటాం నాకిష్టం లేదు అన్నారు మా అత్తగారు. పాపం మేనేజర్ చిన్నపుచ్చుకున్నాడు. సరేనండి, అలాగే, రేపు పొద్దుటే వాళ్ళు ఫోన్ చేస్తారు, మన నెంబర్ ఇచ్చొచ్చాను, వద్దని చెప్పేసేయొచ్చు అన్నాడు మేనేజర్. అడ్వాన్స్ ఏమైనా ఇచ్చావా అన్నారు మా అత్తగారు మేనేజర్ వైపు కొరాకొరా చూస్తూ. లేదండి, 1 రూపాయి ఇచ్చొచ్చాను శాస్త్రానికి అన్నాడు. 1 రూపాయిగా పోతే పోయిందిలే అన్నారు మా అత్తగారు చప్పరిస్తూ. పొద్దుటే మా అత్తగారు పాలవాడు చెప్పిన ఎద్దు కోసం ఎదురు చూడటం మొదలెట్టారు. పల్లావరం నుండి ఫోన్ వచ్చింది, ఎద్దును తోలుకు రమ్మంటారా అని. నేనొక్క క్షణం ఆలోచించి, ఈరోజు మంచిది కాదు, రేపు పొద్దుటే మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి తోలుకు రమ్మని చెప్తాను. మా అత్తగారు వినకుండా ఇక పాలవాడు చెప్పిన ఎద్దును తోలుకొచ్చారు. ఆ ఎద్దును 5 మంది పట్టుకొచ్చారు. తల నిండా తాళ్లు కట్టి బ్రహ్మాండమైన ఎద్దు, వంకర్లు తిరిగి పెద్ద కొమ్ములతో తల ఊపుతూ పట్టుకున్న వాళ్ల చేతుల్లో నిలపకుండా చిందులు తొక్కుతున్న అంత పెద్ద ఎద్దును చూసి మా అత్తగారు నిర్ఘాతపడిపోయారు. అంత పెద్ద ఎద్దెందుకు? నీళ్ల బండికి అంటారనుకున్నాను, కానీ తక్షణం మా అత్తగారి పెదాల మీద చిరునవ్వు కనిపించింది. ఏదో ఆమెకు ఫ్లాష్ వస్తేనే అటువంటి చిరునవ్వు కనిపిస్తుంది. నన్ను దగ్గరికి రమ్మని సైగ చేశారు. నా చెవిలో చెప్పారు, ఎద్దు గొప్పది, ఇంత పెద్ద ఎద్దు 150 రూపాయలకు దొరకటం చాలా అదృష్టం అనుకోవాలి అన్నారు. నిజమే, అంత తక్కువ ఖరీదుకు దొరికే ఎద్దుగా కనిపించలేదు. కానీ ఎందుకు దొరుకుతుందో, దానిలో ఏం లోపముందో అనే అనుమానం కలిగింది. అంతమంది మనుషులు దాన్ని పట్టుకోవటం, ఎద్దు ఒక చోట నిలవకుండా తల నిరుస్తూ చిందులు తొక్కటం చూస్తే నా అనుమానం ఎక్కువైంది. మా అత్తగారితో ఆమె అలక్ష్యంగా చప్పరించి, ఇవన్నీ ఈ ఎద్దుల్ని అమ్మేవాళ్ల ట్రిక్కులే, నాకు తెలియవనుకుంటారు వెధవలు. ఎద్దు చాలా గొప్పదని తెలియజేయటం కోసం అంతా హంగామా. దారిన పోయేవాళ్ళు ఎవరినో కాస్త ఎద్దును పట్టుకురమ్మని ఉంటారు, అంతా నాటకం అన్నారు. కాబోలు ననుకున్నారు. ఎద్దును అంతమంది పట్టుకుంటే ఎట్లారా, బండికి కట్టి చూడండి అన్నారు మా అత్తగారు. బండి తెచ్చి కట్టారు. బండి మీద 2 గజాల ఎత్తున్నది ఎద్దు. మా బండివాడు పొట్ట చెక్కలయ్యేటట్లు నవ్వటం మొదలెట్టాడు. ఇంకా ఎద్దును 5గురు పట్టుకోవటం చూసి, ఇంకా మీరంతా ఎందుకర్రా ఎద్దును పట్టుకుంటారు, వదిలేయండి, మా బండివాడు తోలి చూడాలి అన్నారు మా అత్తగారు. బాబోయ్, అంత పెద్ద ఎద్దమ్మగారు, మేకా పిల్ల గల్లోణ్ణి అన్నాడు మా బండివాడు. ఎద్దును పట్టుకున్న 5గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ముందు వైపు పట్టుకున్న 2 ఎద్దును వదిలేశారు. తక్షణం ఎద్దు ఒక్క విదిలింపుతో వెనక వాళ్లను కిందకి తోసి బండితో సహా కృష్ణలీలలో రాక్షసుడిలాగా మాయమైపోయింది. అంటూ అందరం నిర్ఘాతపోయి ఎద్దు కోసం వెనక పరిగెడుతున్న వాళ్ళని చూస్తూ ఉండిపోయాం. అప్పుడే వచ్చిన మేనేజరు చెట్టు వెనక నుంచి వచ్చాడు మెల్లగా. మా అత్తగారు అతని ముఖం చూడలేక అవస్థపడ్డారు. చాలా పోకిరి ఎద్దు, అబ్బా ఎంత పెద్దదండి అన్నాడు హడలెత్తిపోయిన మేనేజరు. మరి ఆ పల్లవరం ఎద్దు తోలుకు రమ్మని చెప్దామా అన్నాను. మరి ఏదో కావాలిగా బండికి, దొంగ వెధవలు, ఏదో మంచి ఎద్దు తెస్తారు కదా అనుకున్నాను అని నసుక్కుంటూ లోపలికెళ్ళారు. మర్నాడే మా నీళ్లబండి బసవయ్య వచ్చాడు పల్లవరం నుంచి. బసవయ్య ముఖంలో కళ, అణకువ, ఓర్పు, గంభీరం ఒకటేమిటి, అన్నీ మంచి లక్షణాలు కనిపించాయి. అన్ని సుగుణాలు మూర్తి భవించిన బసవయ్య బండికి సరిగిపోయాడు. బండి లాగించి ట్రయల్ చూశాడు. ఈ మహా
సంసారాన్ని లాక్కెళ్తున్న భగవంతుడిలాగా ఆ బండిని నెమ్మదిగా హుందాగా లాక్కెళ్తున్న బసవయ్య అందరిని మన్ననలకు పాత్రుడయ్యాడు. బండివాడు బసవయ్యను ముద్దు పెట్టుకుని దిష్టి తీశాడు. రోజు బండివాడు బసవయ్య సుగుణాలను మెచ్చుకుంటూ ఒక్క దెబ్బ తినకుండా సంజ్ఞలతో నీళ్ల బండి లాక్కొస్తున్నట్టు చెప్పాడు. మా అత్తగారికి బసవయ్య అంటే చాలా అభిమానం ఏర్పడ్డది. తనే స్వయంగా తెలగపిండి, పొట్టు వగైరా తినిపించేది బసవయ్య చేత. ఉలవ పిండి 2 పూటలా పెట్టేది. బసవయ్య అన్నీ తాపిగా పుచ్చుకుంటూ బండి కట్టే వేళకు తనంతటా తానే వచ్చి బండి దగ్గర నిలబడేవాడు. ఆహా ఆహా, ఇది ఎద్దుగాదే, ఇది మనిషి కాదు. మనుషులకి ఇంత జ్ఞానం ఎక్కడిది? కేవలం పూర్వజన్మలో మహర్షి మన బసవయ్య అంటూ మా అత్తగారు బసవయ్యను మెచ్చుకునేవారు. ఉన్నట్టుండి మా బండివాడి తల్లిపోయిందని సడన్గా వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. వాడు వెళ్తూ ఎవరినో తెలిసిన వాడిని బండి నీళ్లు తేవటానికి తోట పనికి పెట్టి వెళ్ళిపోయాడు. ఆ కొత్తవాడు మా అత్తగారికి నచ్చలా. వాడు జట్కావాడు కావటం, బీడీలు తాగటం, వాడి ప్రవర్తన చూసి వీడొట్టి రౌడీ వెధవే అన్నారు మా అత్తగారు. కొత్తవాడు మా అత్తగారికే కాకుండా మా బసవయ్య కూడా నచ్చలేదు. మొదటి రోజు బండి కడుతూనే ఒక్క చరుపు చరిచాడు. బసవయ్యకు ఓర్పెక్కువ గనక తమాయించుకున్నాడు. కొత్తవాడికి అడ్రస్ తెలీదని మా పాత ఇంటి అడ్రస్ రాసి బండివాడి చేతికిచ్చారు. బండివాడు ఎవరిని అడిగే అవసరం లేకుండానే నేరుగా బండి మా పాత ఇంటికి తీసుకెళ్లాడు బసవయ్య. అందుకే అది ఎద్దుగాదే మహర్షి అన్నారు మా అత్తగారు. వచ్చిన 2వ రోజు నీళ్లకు పోయిన కొత్త బండివాడు సాయంకాలం 4 గంటలకైనా రాకపోవటం చూసి, ఏమిటి ఈ కొత్త వెధవ బండిని బసవయ్యను ఇంకా తీసుకురాలేదు అంటూ మా అత్తగారు ఆదుర్దా పట్టం మొదలెట్టారు. ఇంకా సాయంకాలం 6 గంటలకు తోలుకొచ్చాడు బండిని తూలుతూ. అర్ధరాత్రి భోజనానికి కూర్చోబోతున్న మా అత్తగారు వెండి కంచం, చెంబు, గ్లాసు కనిపించటం లేదని కంగారు పడిపోతూ వంటవాడు తను వెతకటం మొదలెట్టారు. ఎక్కడా కనిపించకపోవటంతో కొత్త బండివాడిని అనుమానించారు. పొద్దుటే బసవయ్య తెలగపిండి, ఉలవపిండి కావాలని వంటింటి వైపు వచ్చాడు. అందరూ హాల్లో ఉన్నప్పుడు వాడు వెనక తారట్లాడుతూ ఉండటం చూశానే. పోనీ వాణ్ణి పోలీసులకు పట్టిస్తే అన్నారు. ఒకవేళ వాడు తీయకపోతేనో అన్నారు మిగతా వాళ్ళు. ఏం చేయాలో తోచక మా అత్తగారు ఆ వెండి కంచాన్ని, చెంబును వర్ణిస్తూ అవి 2 తనకు చేసిన సేవను, ఆ వెండి యొక్క ఔన్నత్యాన్ని, ఆ వెండి ఎన్ని పాత వెండి పాత్రల నుండి గ్రహించబడ్డది, ఆ పాత్రలన్నీ ఏనాటివో, ఎట్లాంటి సందర్భాల్లో చేయించబడ్డవో అవన్నీ కరిగించి చివరకు కంచం, చెంబు తయారు చేయించానని వాటి హిస్టరీ చెబుతూ కంటతడి పెట్టారు. పోనీలేమ్మా, ఇంకో చెంబు కంచం చేయించుకోవచ్చులే అని కొడుకు ఓదార్చినా ఆ కంచం, చెంబు గొప్పతనం, వాటిలో ఉండే వెండి యొక్క క్వాలిటీ రాదని చెప్పి బాధపడ్డారు. ఆ సమయంలోనే మా పాత బండివాడు వచ్చాడు. వాణ్ణి చూస్తూనే మా అత్తగారి ప్రాణం లేచొచ్చింది. జరిగిందంతా వాడికి ఒక్క క్షణంలో చెప్పి తన అనుమానం అంతా ఆ కొత్త బండివాడి మీదే ఉందన్నారు. వాడు కూడా సందేహిస్తూ, నేను నెమ్మదిగా కనుక్కుంటానమ్మగారు, మీరు దిగులు పడకండి అంటూ మా అత్తగారికి హామీ ఇచ్చాడు. మర్నాడు కొత్తవాణ్ణి తోట పని చూస్తూ ఉండమని చెప్పి పాత బండివాడు బసవయ్యకు ప్రేమగా తిండి పెట్టి నీళ్లు తాగించి బండి కట్టి తీసుకెళ్లాడు. పాతవాడు మామూలుగా వచ్చే టైంకు రాలేదు. వీడికి ఏమొచ్చిందో తెగులు అని నసుక్కుంటూ నా కంచం, చెంబు ఏమైనాయా అంటూ కలవరిస్తూ కూర్చున్నారు మా అత్తగారు. గేట్లో బసవయ్య మెళ్ళో గంటల చెప్పుడు వినిపించింది. మరుక్షణం మా పాత బండివాడు పెద్దమ్మగారు, ఓ పెద్దమ్మగారు అంటూ పరిగెత్తుకుంటూ లోపలికొచ్చాడు. ఏమిట్రా, ఏమైందంటూ మా అత్తగారు ఎదురెళ్లారు. వాడు సంతోషంతో ఉక్కిరి బిక్కిరై మాటలు రాక అవస్థపడి, మీ వెండి కంచం, చెంబు దొరికినాయమ్మగారు అంటూ చేతిలో ఉన్న పాత గుడ్డల మూట విప్పి చెంబు, కంచం బయటికి తీశాడు. మా అత్తగారు సంతోషంతో పొంగిపోయి బండివాణ్ణి ఎంతో మెచ్చుకుంటూ 100 ఏళ్ల బ్రతకమని దీవించారు. ఆనంద భాష్పాలను తుడుచుకుంటూ వాడు ఆ దీవెనలన్నీ బసవయ్యకి చెందుతాయన్నాడు. బసవయ్యకి ఎట్లా చెందుతాయిరా అని అడిగారు మా అత్తగారు. మన బసవయ్య ఎద్దుగాదు పెద్దమ్మగారు, నిజంగాది బసవేశ్వరుడే. మనమంతా మొక్కాల్సిన నందీశ్వరుడు మన బసవయ్య. బసవయ్యే లేకపోతే మీ కంచం, చెంబు దొరికేయి కావు. ఎట్లాగా? అవునమ్మగారు, నేను 7 నుంచి బండి కట్టుకుని వెళ్ళాను కదండి. నేను ఎప్పుడు నేరుగా మన పాతింటికి వెళ్ళి నీళ్లు తీసుకొని ఎక్కడ ఆగకుండా నీళ్లు తీసుకొస్తానండి, అది అలవాటు. ఈరోజు పోతా ఉంటే సడన్గా ఒక బీడీ దుకాణం ముందు ఆగాడండి బసవయ్య. నాకు ఆశ్చర్యం, ఏందిరా ఇది, బసవయ్య ఇక్కడెందుకు ఆగాడు అనుకుంటూ ఉంటే ఆ కొట్టోడు నన్ను చూసి నవ్వాడు. ఎద్దు భలే తెలివైందే, నువ్వు లేనప్పుడు వచ్చిన బండోడు నా కొట్లో బీడీలు కొనుక్కుండేవాళ్లే, అందుకాగింది అన్నాడు. బసవయ్య బుద్ధిశాలితనాన్ని ఏం మెచ్చుకున్నాడమ్మగారు. మళ్ళీ బయలుదేరాను. నేరుగా రోడ్లో పోయేదల్లా సడన్గా మలుపు దిగి ఒక సందులోకి బండి లాక్కపోయింది. నేనెంతో మళ్లించాలని చూసినా నా వల్ల గాల. పక్కన మురిక్కాలువ పక్కన చిన్న చిన్న గుడిసెలు. ఆ సందులో బండి వెళ్ళటమే కష్టం. ఎందుకు బసవయ్య ఇటెళ్తున్నావని నేను అడుగుతుండగానే ఓ గుడిసె ముందాగాడు బసవయ్య. కిళ్ళి కొట్టుకాడా ఆగినట్టాగిందే అని అనుమానం కలిగింది.
బండి సప్పుడిని లోపల నుంచి ఓ పడుచు పిల్ల పరిగెత్తుకొచ్చి, ఎవరయ్యా నువ్వు, మా మావ రాలేదా అంది. ఓహో అనుకున్నా. బండి దిగి గబా లోపలికెళ్ళాను. నా అనుమానం ఎక్కువైంది. ఒక పాసికేసి చూద్దాం పారుతుందేమో అనుకుని, చూడమ్మాయ్, మీ మామ శానా ఇబ్బందుల్లో ఉన్నాడు, వాడేమన్నా మీ దగ్గర దాచిపెట్టమని ఇచ్చాడా అన్న రహస్యంగా దాని చెవి దగ్గరికెళ్ళి. మొదట బిత్తర చూపులతో తటపటాయించి, తర్వాత అవునని తలూపి, రొట్టెరిగి నేతిలో పడ్డాదని ఆ పిల్ల తల్లికాడ చెప్పా. ఆడిని పోలీసులు వెతుకుతున్నారు, పట్టుకుంటే ఆడిచ్చిన వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయని చెప్తాడు. పోలీసులు మీ గుడిసె మీద పడతారు కాసేపట్లో అని. ఆ ముసల్ది బాబోయ్ అని పెద్ద క్యాకేసి నా 2 చేతులు పట్టుకుని, చూడు బాబు, ఆ ముదనష్టపోడు ఒక ఎండి కంచం చెంబు తెచ్చి నాకిచ్చి దాచిపెట్టమన్నాడు. నా పిల్లని పెళ్లి చేసుకుంటానన్నాడు కదా అని బుద్ధి గడ్డి తిని దాచిపెట్టా. ఇదిగో అట్టనే ఆ పెట్టెలో పెట్టా అంటూ ఈ మూట తెచ్చి నా చేతికిచ్చింది. అది వాడి చేతికే ఇచ్చేయమని, పోలీసులకి సంగతి చెప్పొద్దని బతిమాలింది. చెప్పనని చెప్పి ఆ మూట తీసుకుని అదే రావటం. నీళ్లు కూడా తేలా పెద్దమ్మగారు అని వాడు చెప్తుంటే, అవురా ఎంత పని, ఏం సంగతి, ఆ జట్కా వెధవ ఒట్టి దొంగ వెధవ. నాకు వాడు వచ్చిన రోజే తెలిసిపోయింది. ఏడీ నా బసవయ్య, నా మహర్షి ఎక్కడ అంటూ గబా బయటకొచ్చి బండికి కట్టి ఉన్న బసవయ్యను పొగడ్తలతో ముంచెత్తారు. దీర్ఘాయుషతో ఉండమని దీవించారు. ఆ రోజు బసవయ్యకు గొప్ప విందు చేశారు. బసవయ్య తిండి కొంత మేమందరం తిన్నాం. ఆ రోజు నుంచి మా నీళ్లబండి బసవయ్యకు మా ఇంట్లో చాలా గొప్ప స్థానం ఇవ్వబడింది. మా బండివాడు మా బసవయ్య ఉన్నప్పుడు పొరపాటున కూడా ఏ కొట్టు దగ్గర బండి ఆపేవాళ్ళు కాదు. బసవయ్య అంటే బండి వాళ్లకు హడల్. మరి ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.